మంత్రి పదవులు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టి ఫైరవిల్ చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలను ఒప్పించి మెప్పించి మంత్రి కావాలని ఆరాట పడుతున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం ఢిల్లీకి పోయి బతిలాడుడు కాదు, మన గల్లీలున్న వాటర్ ట్యాంక్ ఎక్కి లొల్లి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మంత్రి పదవులు డిసైడ్ చేసేటి ఢిల్లీ రాజకీయాలు కాదు, తెలంగాణలో ఉన్న వాటర్ ట్యాంకులు అన్నట్టు లొల్లి చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అందుకే ఎక్కలేని గిరాకీ వాటర్ ట్యాంకులకు వస్తున్నది. ఇప్పుడు మొన్న బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే ఊకునేది లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిండ్రు కదా అభిమానులు కార్యకర్తలు. ఇగో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే నా సత్తా ఏందో చూపిస్తా అన్నట్టు చేస్తున్నాడు ఈ గొగ్గి కాంగ్రెస్ కార్యకర్త. మునిగిపోతున్న మునుగోడు కాంగ్రెస్ పార్టీని పైకి లేపింది మా ఎమ్మెల్యే. పార్లమెంట్ ఎన్నికలలో పాటలెన్నో వాడి ఎంపీని గెలిపించింది మా ఎమ్మెల్యే. అసొంటి మనిషికి మంత్రి పదవి ఇయ్యరా? రాజగోపాల్ రెడ్డి అంటే రాజకీయాలలో రాటు తేలినోడు, అటు పోయే గాలిని ఇటు తిప్పేటోడు. అట్లాంటి మనిషికి మంత్రి పదవి ఇచ్చేతానికి మీకు ధైర్యం ఎందుకు వస్తలేదు అన్నట్టు నీళ్ళ ట్యాంక్ ఎక్కిండు. కాంగ్రెస్ జెండా పట్టి కజ్జకు కాలు దువ్వుతున్నాడు. మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిలబడ్డాడు. కాలు జారి కింద పడితే బొక్కలు సూరసూరైనా మంచిదే, ఇంట్లో పెండ్లం పిల్లలు ఏడ్చినా మంచిదే, కానీ మా లీడర్ సాబ్కు మంత్రి పదవి రావాలి అన్నట్టు కొట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నోళ్ళు పోలీసులు ఎంత చెప్పినా ఇనకుట జెండాని ఇంకింత పైకి లేపుతున్నాడు. ఒరయ్యా కిందికి రారా అని చెయ్యి పట్టి గుంజుతున్నా వస్తలేడు. మా లీడర్కు మంత్రి పదవి ఇస్తేనే దిగుతా అన్నట్టు చేస్తున్నాడు. మాట్లాడుతున్నారా? ఇన్నరా, మా సారు దమ్మున్న నాయకుడు. తాను గెలుచుడే కాదు ఎంతో మందిని గెలిపించిండు. అసొంటి మా నాయకునికే న్యాయం జరగకుంటే మా అసొంటి కార్యకర్తలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని అంటుర్రు. మరి మంత్రి పదవి ఎవరు ఇస్తారు కావచ్చు రాజగోపాల్ రెడ్డికి? వీళ్ళు ట్యాంక్ ఎక్కితే కిందికి దిగుండ్రి అని బతిలాడేటోళ్ళు ఇచ్చేదా మంత్రి పదవి? అంటే పుసుక్కున్న కాలు జారి కింద పడితే పానాలు పోవా? మంత్రి పదవి ఇవ్వాలనా వద్దా అనేది ఢిల్లీ పెద్దలు చూసుకుంటారు. మీరెందుకు పానాల మీద తెచ్చుకుంటారు? మంత్రి పదవి ఇచ్చుట్లా ముఖ్యమంత్రి చెప్తేనే నడుస్తలేదు ఢిల్లీలా అని అంటుర్రు. అసొంటప్పుడు ఇక్కడ నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపితే ఏం లాభమే అని అంటుర్రు. వీళ్ళు నీళ్ళ ట్యాంక్ ఎక్కిన పోరాటం చూసిన వాళ్ళు ఇప్పుడు.